తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో టౌన్ ప్లానింగ్ అధికారుల సర్వే ముగిసింది. పెద్దారెడ్డి భవనానికి మున్సిపాలిటీ అనుమతి లేదని అధికారులు తెలిపారు. ఫ్లాట్ నెంబర్ 2, ఫ్లాట్ నెంబర్ 16లో 16 సెంట్లు మాత్రమే ఉండాల్సిన ఇంటిని 12 సెంట్లలో నిర్మించారని చెప్పారు. సర్వే నివేదికను ఉన్నతాధికారులకు కోర్టుకు పంపిస్తామన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. అధికారులు సర్వే పూర్తి చేశాక పెద్దారెడ్డి దగ్గరకు సంతకం కోసం వెళ్లారు. అయితే సంతకం పెట్టడానికి ఆయన నిరాకరించారు. మాకేమో ఏమి ఇచ్చినారు? ప్లాన్ అప్రూవ్ చేస్తారు కదా. మేము మున్సిపాలిటీలో చేయలేదా? ఇది అప్రూవ్ కాదు ఏంటంటే సార్, డీముడ్ మీన్స్ డీముడ్ అంటే డీముడ్ అప్రూవలే సార్. ఎట్లా వస్తుంది? నా డాక్యుమెంట్ ప్రకారం సర్వే చేస్తున్నారు, చేయలేదు అనేది నా అభిప్రాయం. నా అభిప్రాయం చెప్పేది తల్లి. మీరు మీ చైర్మన్ చెప్పింటేనో మీ కమిషనర్ చెప్పింటేనో, మీ కమిషనర్ 1 ఆఫ్ ది మెంబర్, ఆయన ఏమి రాదు. మీరు వస్తా అంటారు, మీరు ఆడపిల్లలు మేమేందరూ మాట్లాడినామని వీళ్ళ ఊరు లేకపోకుండా ఉంటే మీరు పంపిన దాన్ని తాడిపత్రి పురపాలక సంఘంలో 151/83 లేఅవుట్ అప్రూవ్ లేఅవుట్ అండి. మున్సిపాలిటీ ఎంప్లాయీస్ కోసం అప్రూవ్ లేఅవుట్ చేయడం జరిగింది. అందులో ఫ్లాట్ నెంబర్ 1 మరియు 16కు సంబంధించి మాకు డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో మాకు సైట్ తగ్గినట్టు మేము ఐడెంటిఫికేషన్ చేయడం జరిగిందండి. దాంట్లో మేము ఇక్కడ సర్వే చేయడానికి వచ్చామండి. ఆల్రెడీ బౌండరీస్ సర్వే చేయడం జరిగింది, అన్ని గుర్తించడం జరిగిందండి. అందులో భాగంగా మాకు 1/16కి సంబంధించి మా సైట్ కి సంబంధించి పక్కన ఏదైతే బౌండరీకి సంబంధించి 2 మరియు 15కు ఫ్లాట్ సంబంధించి అందులో ఈస్ట్ సైడ్ 4 మీటర్లు, అట్లాగే వెస్ట్ సైడ్ 0.75 మీటర్స్ ఎంక్రోచ్ చేయటం జరిగిందండి. టోటల్ గా అంటే మనకు ఆ ఎల్పీలో ప్రతి ఒక్కరికి 5 సెంట్లు చొప్పున ప్లాట్లు ఇవ్వటం జరిగిందండి. అది కూడా మనకి మున్సిపాలిటీలో కౌన్సిల్ రిజర్వేషన్ కూడా చేయటం జరిగింది లేఅవుట్ కి సంబంధించి. ఆ లేఅవుట్ లో భాగంగా ప్రతి ఒక్క ప్లాట్ కూడా 5 సెంట్లు ఉండాలి. కానీ ఇక్కడ ఈ 2 మరియు 15కు సంబంధించిన ప్లాట్లకు సంబంధించి అందులో మొత్తంగా 2 ప్లాట్లకు సంబంధించి 12 సెంట్లు అనేది ఉంది సార్. యాక్చువల్లీ 10 సెంట్లు ఉండాలి, 12 సెంట్లు ఉంది. మేము దాన్ని తయారు చేసి రిపోర్ట్ కూడా మేము కోర్టుకి సబ్మిట్ చేయడం జరుగుతుంది సార్. బిల్డింగ్ అప్రూవల్ అయితే ఆన్లైన్ లో పెట్టడం జరిగింది సార్. బట్ దానికి ఏంటంటే ప్రాసెస్ అనేది జరగలేదు సార్. అప్రూవల్ అనేది హయ్యర్ అథారిటీస్ తో ఎంక్వైరీ జరుగుతుంది సార్, అది జరగలేదు. దానివల్ల ఏమైందంటే కన్సల్ట్ టీపీఎస్ లాగిన్ లోనే డీమ్డ్ అప్రూవల్ అనేది జరిగింది సార్. అంతేగాని దానికి అప్రూవల్ అనేది లేదు సార్. డీమ్డ్ అప్రూవల్ జరిగింది, వెరిఫై అయితే జరగలేదు సార్.